సుపరిచితులు మన కొమ్మెర విశ్వేశ్వర శర్మ గారు, మనకు గౌతమి నగర్ గురువు గారు. ఇక్కడ చాలా మందికి కూడా వారు ఒక ఆదర్శ మూర్తిగా ఉండి, చాలా మంది పురోహితులు కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే కేవలం ఏవో కర్మకాండలో ఉంటారు, వాళ్ళకు సమయం సరిపోదు, పాపం వాళ్ళకు దేవతార్చన అంతవరకే ఉంటారు. కానీ దానిలో కూడా కొంతమంది మాత్రమే చాలా మందిని తయారు చేస్తూ ఉంటారు. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే అంటది డుండోగోపనిషత్తు. జంతూనాం నరమజర్మ దురమత పుంస్వా తత్వో విప్రత తస్మాద్ వైదిక ధర్మమార్గపరత విద్యుత్ సమాస్మాత్ పరం ఆత్మానాత్ వివేచనం స్వానుభవో బ్రహ్మాద్యనా సంస్కృతి ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్ వినా లభ్యతే. అంటే జన్మత ఒక ఉత్తమమైన కుటుంబంలో పుట్టడం, అందులోకి ఆచార వ్యవహారాలు పాటించడం, అందులోకి ఈ పురోహితమైన ఈ కర్మకాండ టచ్లో ఉండడం, మరి దానిలోకి ఆత్మానాత్మ వివేచనం ఉపనిషత్తు జ్ఞానం, ఏదో కర్మకాండ పురాణాలే కాకుండా ఆత్మానాత్మ విచారణ కలిగి ఉండడము, అందులోకి అందరినీ కూడా ముక్తి కలిగించాలనే ఉద్దేశంతో సమయాన్ని కొంత కేటాయించడం అనేది అది కొన్ని కోట్ల జన్మ యొక్క పుణ్య ఫలమనే కావాలి, లేక ఇది మోక్షమన్నా కావాలి అంటాడు శంకరాచార్య. ఎందుకంటే అటువంటి మహాత్ములు కూడా ఇక్కడ విశ్వశర్మ గారు వచ్చేశారు. శివే సర్వాత్మసాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణ నమోస్తుతే. శరణాగత దీనార్థ పరిత్రాణపరాయణే సర్వస్యాద్యహరే దేవి నారాయణే నమోస్తుతే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మనకి ఇక్కడ చాలా మంచి విషయాలను తెలిసినా మనం తెలుసుకున్నాం. విషయం ఏంటంటే ఇట్లా అడగంగానే చెప్పేట్టు ఉండాలి మనం, అంటే అంత లోపలికి వెళ్ళిపోవాలి. మునుపు ఏంటంటే ఇప్పుడు మనం స్విచ్ వేయంగానే నీళ్లు వస్తున్నాయి బోర్. అంతకుముందు ఎట్లా ఉండే, చేదుకోక ముందు ఏం చేసేది, బావి లోపల నీళ్ళు ఎంత లోతున్నాయి అని ఆ లోతులోంచి మనము చేదగట్టి నీళ్ళని తీసుకునేటువంటి వాళ్ళం. ఇక్కడ కొంతమందికి అలవాటు ఉన్న వాళ్ళు ఉన్నారు, అలవాటు లేని వాళ్ళు, కొత్తగా పిల్లవాళ్ళు ఉన్నటువంటి వాళ్లకు పిచ్చేయంగానే నీళ్ళు వచ్చాయి. అంటే ఆ రకంగా చేస్తేనే అప్పుడు ఈ రకంగా స్టిచ్ వేస్తే నీళ్ళు వచ్చినాయి. అంటే అప్పటి వాళ్ళు అంత కష్టపడ్డారు. అందుకని మనం ప్రతి విషయాన్ని కూడా లోతుగా ఆలోచన అనేటువంటి చెయ్యాలనే మన గురువు గారు ఇప్పుడు మనకు విశదీకరించడం అనేటువంటిది జరిగింది. ప్రతి విషయం కూడా, ఎందుకంటే చిన్నప్పుడు మనకు అన్నప్రాశనం చేస్తే 6 నెలలు వచ్చినాయంటే అన్నప్రాశనం చేయాలి అని ఓ శాస్త్రం. ఎందుకంటే పిల్లవాళ్ళకు అన్నవాహిక లోపల ఉన్నటువంటి అన్నం తినాలి అనేటువంటి ఒక జ్ఞానం తెలియకుండా వాళ్ళకి ఆకలి అనేటువంటిది పుడుతుంది అని తల్లి ఆ అన్నాన్ని ఎంత మెత్తగా చేస్తాయంటే అవి దాంట్లో బియ్యపు గింజలు కానీ మెత్త కనబడకుండా ఎక్కడ తన బిడ్డకు తట్టుకపోతుందో అని అది చాలా మెత్తగా చేసి మనం ఏమంటాం ఉగ్గు ఉగ్గు అంటాం, అట్లా చేసి పెడుతుంది. అట్లనే మనకు ఆ తల్లి అమ్మ మనకు ఆ రకంగా లలితా సహస్రనామ స్తోత్రాన్ని ప్రపంచానికి ఇచ్చింది. ఎందుకంటే వశిన్నాది దేవతలు మనకిస్తే హయగ్రీవుడు ఎవరికి చెప్పాడు, అగస్త్యుడికి చెప్తే, అగస్త్యుడు లోపాముద్రకు చెప్తే అదంతా మొత్తం బయటపడ్డది. రహస్య నామ స్తోత్ర కథన్నా అంటే రహస్యం కదా, రహస్యం అంటే ఎవరికి చెప్పేది కాదు కదా అని అనుకుంటాం. రహస్యం అంటే ఏంటి అంటే దాని లోపల ఉన్నటువంటి నిగూఢాన్ని, అర్థాన్ని రహస్యం అంటాం. అటువంటి అర్థాలలో కొన్ని విషయాలు మనకు చెప్పి ఉన్నాయి. ఎన్ని అంటే ప్రతి ఒక్క నామాన్ని మనం తీసుకునేటువంటి విషయాన్ని తీసుకుంటే షోడశాక్షరి మంత్ర 16 నామాల నుంచి మొదలు పెడితే ఒక అక్షరం 16 అక్షరాలతో కూడా కూడితే ఒక అక్షరం దాకా కూడా మనకు లలితా సహస్రనామ స్తోత్రంలో వెళ్తాయి. అందుకని ప్రతి నామం కూడా మనకు ఒక రకమైన విద్యనే. ఎందుకంటే ఆరోగ్య విషయాలు కానీ, ధన విషయాలు కానీ, ఏ విషయం వచ్చినా కానీ, ఎందుకంటే అమ్మ స్వర్ణగర్భ విశ్వగర్భ అని చెప్పి ఉన్నారు 127వ శ్లోకం. అటువంటి ఆ అమ్మ మొత్తం ఏంటంటే తన విశ్వాన్ని కూడా తన గర్భంలో ఉంచుకున్నటువంటి గొప్పనైనటువంటిది ఆ తల్లి. అందుకనే చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్భూత అని చెప్పారు. దేవకార్యాలను
సాధించేందుకు చిదగ్ని అనేటువంటి అగ్నిలోంచి వచ్చినటువంటి ఆ తల్లి మన అందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా కాపాడుతున్నది. అందుకని అమ్మవారి విషయాలలో మనం ఎన్నన్నా చెప్పుకోపోవచ్చు. అటువంటి యొక్క స్థితి మనకు ఈ స్థలంలో వచ్చిన్నది. ఈ స్థలం ఏంటంటే టెంపరీ కాల్. మనం ఏదైనా ఇప్పుడు స్వామివారు చెప్పారు ఏంది, ఏదో సినిమా 2 గంటల్లో చూస్తే ఇంకోళ్ళకి చూసుకోని చెప్పుడు అని. ఒక పూట భోజనం చేస్తే సాయంత్రం వరకు ఆ భోజనం ఏం తిన్నామో అర్థం కాదు. కానీ అమ్మవారు అట్లా కాదు. ఇదేంటంటే కలియుగాంతం వరకు, కలియుగం ఎంతవరకు అయితే ఉన్నదో అంతవరకు కూడా ఉండేటువంటి ఒక స్థితి. ఇంకా కలియుగం తర్వాత కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు అయోధ్య అనేటువంటిది త్రేతాయుగానికి సంబంధమైంది. కాశీ అనేటువంటిది సృష్టి పుట్టినప్పుడు పుట్టింది. ఇప్పటికి కూడా మనం కాశీకి పోతున్నాం, చూస్తూ వస్తున్నాం. అదేవిధంగా ఈ దేవాలయం కూడా అటువంటి యొక్క ప్రసిద్ధి అమ్మవారు పొందేట్టు చేస్తుంది అని మనం భావిద్దాం. మనం అందరికీ ఎవరికి అవకాశం ఉన్నా, మనకు ఎక్కడ సమయం దొరికినా, మన ఇవాళ రేపటి ప్రాపంచిక విషయాలను కూడా పక్కన పెట్టి మనకు అనుకూలమైనటువంటి సమయాన్ని చేసుకొని ఈ దేవాలయంలో కాసేపు గడుపుదామని వద్దాం. చక్రోపరి సంస్థిత, మనం 6 చక్రాలలో కూడా అమ్మవారు ఎల్లప్పుడూ కూడా నివసిస్తూ ఉన్నది కనుక ఆ అమ్మవారు మనం ఇక్కడికి వచ్చి ఉండేది ఉంటే మనకు ఆ శక్తి మనలో నిగూఢమై కూడా వచ్చి ఉంటది. ఎందుకంటే ఇక్కడ మనకేంది వారాహి వీరవతవా అంటే అమ్మవారు త్రిమూర్తికాత్మకం అయింది. లలిత అమ్మవారు, వారాహి, శ్యామల. మనకు 3 నవరాత్రాలు ముఖ్యంగా ఉన్నాయి. అటువంటి నవరాత్రాలలో శరత్ నవరాత్రాలు ముఖ్యమైంది. తర్వాత గుప్త నవరాత్రాలు, వారాహి నవరాత్రాలు, అదేవిధంగా శ్యామల నవరాత్రాలు. కానీ ఈ రకంగా ఇటువంటి గొప్పనైనటువంటి ప్రదేశాన్ని మనం దీన్ని ఇంకా వర్ధింప చేయాలి. మనం వర్ధింపజేస్తేనే ముందరికి పోతుంది. ఎందుకంటే షడ్భాగంతు మనుష్యానాం సప్తమం దైవచింతనం అని చెప్పారు. మనం ప్రయత్నం చేస్తే ఆ అమ్మవారు, ఆ భగవంతుడు మన వెనుక వచ్చి ఆ ప్రయత్నాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి అవకాశాన్ని